బాలు ఫ్రెండ్ దుబాయ్ వెళ్తున్న సందర్భంగా పార్టీ చేసుకొని ఫుల్గా తాగేసిన బాలు ఫ్రెండ్స్ బాధలో మీనా మధ్య ఏర్పడిన గొడవలు అసలేం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాలు ట్రిప్ రాగానే మీనాతో చెప్పేసి బయలుదేరతాడు. ఇక బాలు ట్రిప్ అయిపోగానే వాళ్ళ అడ్డాకి వెళ్ళి కూర్చుంటాడు. ఇక ఇంతలో అందరూ ఫ్రెండ్స్ కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో ఒక అతను అక్కడికి వస్తాడు. అప్పుడు బాలు, ఏంటో చేతిలో బ్యాగ్ పట్టుకొని వచ్చేసావు, ఏంటి విశేషం అనగానే ఇక అప్పుడు అతను, రేయ్ త్వరలోనే ఇక దుబాయ్కి వెళ్ళబోతున్నాన్రా అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, అదేంట్రా అలా మాట్లాడుతున్నావు, దుబాయ్కి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక అతను, రేయ్ ఇక్కడ చాలా కష్టంగా ఉందిరా, సవారీలు రావట్లేదు, ట్రిప్స్ ఏం రావట్లేదు కదరా, చాలా కష్టంగా ఉంది, పిల్లల ఫీజులని, ఇంట్లో పిల్లలకి ఫుడ్ అని చాలా ఇబ్బందిగా ఉందిరా, అందుకే దుబాయ్ వెళ్తున్నాను, అందుకే మనందరం కలిసి ఒక చిన్న పార్టీ చేసుకుందామని కాస్ట్లీ సరుకు తీసుకొచ్చాన్రా అని చెప్పేసి ఆ బ్యాగ్లో నుంచి మందు బాటిల్స్ తీస్తాడు. అది చూడగానే బాలు ఫ్రెండ్స్ అతను అందరూ ఇక అరుస్తూ, రేయ్ మామ మాకు పార్టీ ఇవ్వడానికి వచ్చావారా, ఈరోజు ఫుల్ ఎంజాయ్ అన్నమాట అని చెప్పేసి అరుస్తుంటే అప్పుడు బాలు ఉండి, రేయ్ ఆగండ్రా అని చెప్పేసి, రేయ్ ఎక్కడికి వెళ్ళేదిరా, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అయినా ఉన్న ఊరిని కన్న తల్లి వాళ్ళని వదిలేసి పిల్లల్ని వదిలేసి అక్కడికి వెళ్ళి నువ్వు సాధించేదేంట్రా, ఇక్కడే అందరితో పాటు ఉండి ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండొచ్చు కదరా అని చెప్పేసి సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అతను, రే అప్పులు చాలా ఎక్కువయ్యాయిరా, ఇక్కడే ఉంటే చనిపోవడం తప్ప వేరే దారి కనపడదురా, అందుకే దూరం వెళ్ళి కష్టపడైనా సరే బ్రతికేంత సంపాదించి వస్తాన్రా అని చెప్పేసి పార్టీ చేసుకుందాం రారా ముందైతే అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు బాలు, అవునా సరేరా వస్తున్నానని చెప్పేసి, ఇప్పుడు నేను తాగి వెళ్తే మీనా బాధపడుతుంది, మీనా పర్మిషన్ తీసుకుని తాగుదాం అని చెప్పేసి పక్కకు వచ్చి మీనాకి ఫోన్ చేస్తాడు. ఇక ఇంకొక వైపు మీనా తనకు తెలిసిన ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక బాలు ఫోన్ చేయగానే చెప్పండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడు బాలు ఉండి, నా ఫ్రెండ్ సురేష్ ఉన్నాడు కదా, వాడు దుబాయ్ వెళ్తున్నాడు అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా, అవునా ఎందుకని అని అడుగుతుంది. అప్పుడు బాలు, అదే ఇక్కడ ఇక ఎక్కువగా బండ్లు నడవట్లేదు కదా, అందుకే వెళ్తున్నానని చెప్తున్నాడు అని అనడంతో అప్పుడు మీనా, ఓ అవునా, ఎందుకని ఈ విషయం నాకు స్పెషల్గా చెప్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు బాలు ఉండి, అదేం లేదు, వాడు ఇక దుబాయ్కి వెళ్తున్నాను, మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానో అందరం కలిసి చిన్న పార్టీ చేసుకుందామంటున్నాడు అని చెప్పేసి తడబడుతూనే మీనా దగ్గర చెప్తాడు. అప్పుడు మీనా ఉండి, అతను దుబాయ్ వెళ్ళిపోతే మీరు మందు తాగడం దేనికి, అవసరం లేదు, మీరు అస్సలే తాగొద్దు అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, అదేం లేదు మీనా, ఈ ఒక్కసారి ప్లీజ్ మీనా అని చెప్పేసి మీనాని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు మీనా అస్సలే ఒప్పుకోదు. ఇక ఇంతలో మీనా అవసరం లేదని చెప్పేసి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. ఇక మీనా మాట్లాడుతున్న ఆడవాళ్ళు, ఏంటి మీనా ఎందుకంత కోపంగా ఉన్నావు, ఎవరు ఫోన్లో అని చెప్పేసి అడగడంతో అప్పుడు ఇక మీనా ఉండి, మా ఆయనక్క ఎవరో వాళ్ళ ఫ్రెండ్ దుబాయ్ వెళ్తున్నాడంట, వాళ్ళతో కలిసి తాగడానికి పర్మిషన్ అడుగుతున్నాడు అని చెప్పేసి అనడంతో అప్పుడు వాళ్ళు, అబ్బా నువ్వెంత అదృష్టవంతురాలివి మీనా, నీ భర్త నిన్ను తాగడానికి పర్మిషన్ అడుగుతున్నాడు, అదే మా ఆయన అయితే ఫుల్లుగా తాగెచ్చి పిచ్చి కొట్టుడు కొడతాడు అని చెప్పేసి ఇక బాధపడిపోతూ ఉంటారు. ఇంతలో అందులో ఒక ఆమె ఉండి, అస్సలే తాగొద్దని చెప్పు మీనా, ఒక్కసారి అలవాటైతే మళ్ళీ అటువైపే వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు మీనా ఉండి, అదే అక్క నేను కూడా గట్టిగానే చెప్పేశాను తాగొద్దని అని చెప్పేసి అంటుంది. ఇక మీనా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది.
ఇంతలో బాలు ఫ్రెండ్స్ అందరూ వచ్చి బాలుని లాక్కెళ్తారు. ఇక బాలు వద్దనలేక మీనా ఏమంటుందో సరే తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడైతే వీడు నా ఫ్రెండు, వీడు ఎక్కడికి వెళ్తాడో ఏంటో, ఎప్పుడు వస్తాడో ఏంటో అని చెప్పేసి మళ్ళీ కలుస్తామో లేదో కూడా తెలీదు అని అందరూ కలిసి ఫుల్గా తాగేస్తారు. ఇక మీనా బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అందరూ భోజనం చేసి ఇంట్లో పడుకుండిపోతారు. కానీ మీనా మాత్రం బాలు కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక బాలు ఫుల్గా తాగేసి ఇంటికి వస్తాడు. ఇక ఇంటికి వచ్చి రాగానే మీనా బాలుని తాగావా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు బాలు నేనేం తాగలేదే అని చెప్పేసి కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ బాలు ఫుల్గా తాగడం వల్ల తూలుతూ ఉంటాడు. ఇక చాలా ట్రై చేస్తాడు స్టడీగా ఉండడానికి. ఇంతలో మీనా ఉండి అసలు మీరు తాగారని నా డౌట్, ఒకసారి ఊదండి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు బాలు ఉండి అదేంటి మీనా అలా అడుగుతున్నావు, నువ్వేమైనా ట్రాఫిక్ పోలీసువా ఏంటి, సిగ్నల్ దగ్గర పోలీస్ వాళ్ళు చెక్ చేసినట్టు ఊదమని చెప్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మీనా ఉండి ముందు నేను చెప్పింది చేయండి, ఊదండి అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు గట్టిగా ఊదుతాడు. ఇక ఆ స్మెల్కి మీనా అంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చొని తల పట్టేసుకుంటుంది. అప్పుడు మీనా ఇంత తాగారేంటి, నువ్వు ఊదిన గాలికే నాకు కళ్ళు తిరిగిపోతున్నా, బార్లో ఉన్న వాళ్ళందరూ తాగాల్సింది మొత్తం మీరే తాగారా, ఆ వాసన మొత్తం మీ నోటి నుంచే వస్తుంది అని చెప్పేసి సీరియస్ అవుతుంది. అప్పుడు బాలు అది కాదు మీనా, నా ఫ్రెండు ఇక దుబాయ్కి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తాడో, వాడు చాలా బ్రతిమిలాడాడు, ఇక వాడిని బాధ పెట్టలేక తాగేశాను అని చెప్పేసి బాలు అంటాడు. అప్పుడు మీనా ఓ నీ ఫ్రెండ్స్ని అయితే బాధ పెట్టవు, ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని మాత్రం బాధ పెడతావు, తాగితే నేను బాధపడతానని మీకు తెలియదా, మీకు నాకన్నా మీ ఫ్రెండ్సే ఎక్కువైపోయారా, అందుకే చెప్పాను ఆ చెత్త వెధవలతో తిరగొద్దని అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు చాలా సీరియస్ అవుతాడు. నా ఫ్రెండ్స్ని ఒక్క మాట అన్నా బాగుండదు, మీద చెప్తున్నా మర్యాదగా ఉండదు అని చెప్పేసి వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి నాతో పాటే ఉన్నారు, ఏ రోజు నా చెడు కోరుకోలేదు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి ఇలా చెత్త గిత్త అని మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు అని చెప్పేసి బాలు సీరియస్ అవుతాడు. బాలు అలా సీరియస్ అవ్వగానే ఇక మీనాకి చాలా కోపం వస్తుంది. అవును అంట, మళ్ళీ మళ్ళీ అంట, నా మాట కాదని ఆ చెత్త వెధవలు చెప్పినట్టే తాగేసి వచ్చావు కదా అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు చాలా సీరియస్ అవుతూ నీ దగ్గర మాట్లాడడం వేస్ట్, నా జోలికి వచ్చినా నా దగ్గర మాట్లాడాలని ట్రై చేసినా అస్సలే బాగోద్దు చెప్తున్నా అని చెప్పేసి బెడ్ మీద ఉన్న ఇక చాప తీసుకొని ఒక దిండు తీసుకొని ఇక మీనాన్ని విసుగ్గుంటూ కోప్పడుతూ పరుగున ఇక మేడ మీదకి వెళ్ళి సాపేసుకొని పడుకుంటాడు. ఇక ఇంతలో మీనా ఈయన చాలా ఎక్కువ చేస్తున్నాడు, ఈయన నన్ను చాలా బాధ పెట్టాడు, ఈరోజు ఈయన దగ్గర అస్సలే మాట్లాడకూడదు అని చెప్పేసి ఇక మీనా ఫిక్స్ అయిపోతుంది. మీనా మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక బాలు మీనా మధ్య చాలా గొడవ అవుతుంది. ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోలేనంత గొడవ ఏర్పడిపోతుంది. ఇంకొక వైపు రవి శృతిలు కూడా శృతి కాల్ చేస్తే రవి లిఫ్ట్ చేయలేదని చెప్పేసి శృతి రవి మీద చాలా గొడవ పెట్టుకుంటుంది. రవి నచ్చటెప్పడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ శృతి కూడా అర్థం చేసుకోదు. ఇక శృతి ఉండి నేను డబ్బింగ్ చెప్తున్నా కట్ చేసి మరీ నీ కాల్ లిఫ్ట్ చేస్తాను, ఆపి మరీ నేను నీ కాల్ లిఫ్ట్ చేస్తాను, కానీ నీకు నేను ఇన్నిసార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేసేంత టైం లేదా, నువ్వేమన్నా ఎమ్మెల్యేవా ఎంపీవా అని చెప్పేసి రవిని తిడుతూ ఉంటే అప్పుడు రవి అర్జెంట్ మీటింగ్లో ఉన్నానని చెప్పాను కదా అని చెప్పేసి అనడంతో అప్పుడు శృతి ఉండి నువ్వేమైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావా నువ్వు మీటింగ్లో ఉండడానికి అని చెప్పి తిడుతుంది. అప్పుడు రవి ఉండి అలా కాదు శృతి, నేను మా మేనేజర్ గారితో మాట్లాడుతూ ఉన్నాను,
అందుకే కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను. నాకు ఇప్పుడే ఆ వంటగది వేడికి చిరాగ్గా ఉంది. కాసేపు సైలెంట్గా ఉంటావా అని చెప్పేసి రవి అంటాడు. అప్పుడు ఇక శృతి, ఓ అవునులే, నీకు నా మొహం చూస్తేనే చిరాగ్గా ఉంటుంది, నేనంటేనే నీకు చిరాకు అని చెప్పేసి రివర్స్ అవుతుంది. అప్పుడు రవి కూడా విసుగ్గా, నీతో నేను వాగలేను, నీతో గొడవపడి గెలవలేను చా అని చెప్పేసి తను కూడా ఒక దిండు పక్కనే ఉన్న చాప తీసుకుని మేడ మీదకి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో బాలు, రా వంట మనిషి రా, నీకు నీ భార్యకు కూడా గొడవ అయ్యిందా, ఈరోజు ఇంట్లో భలే జరుగుతున్నాయిరా అని చెప్పేసి ఇక రవితో అంటాడు. ఇక మరుసటి రోజు ఉదయం అవ్వగానే మీనా టిఫిన్ చేసి ఇక టేబుల్ మీద పెడుతుంది. ఇంతలో ప్రభావతి వడ్డించడానికి మీనాని పిలుస్తుంది. మీనా అందరికీ వడ్డించి బాలుకి మాత్రం అస్సలు వడ్డించదు. ఇక సత్యం బాలు వైపు చూస్తూ మీనా వైపు చూస్తూనే ఉంటాడు. ఇక మీనా లోపలికి వెళ్ళి ప్లేట్స్ అన్నీ కింద పడేస్తూ సౌండ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి, ఏయ్ ఏంటి ఆ సౌండు అని చెప్పేసనడంతో అప్పుడు మీనా, ఏం లేదు, దొంగ పిల్లి వచ్చి దొబ్బింది లేండి అని చెప్పేసి కోపంగా అంటుంది. ఇక సత్యంకి వీళ్ళకి గొడవ అయిందని అర్థమైపోతుంది. శృతి రవిలు కూడా అస్సలు మాట్లాడుకోరు. ఇక ఇంతలో శృతి అక్కడికి వచ్చి ఇక భోజనం చేయడానికి కూర్చోబోతుంటే రవి కూడా అప్పుడే వస్తాడు. ఇక రవి రావడం శృతికి నచ్చదు. అందుకే తింటూ ఉండగానే మధ్యలో లేచి నాకు అక్కర్లేదని చెప్పేసి డబ్బింగ్కి లేట్ అవుతుందని అక్కడి నుంచి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక బాలు, నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకోలేనా ఏంటి అని చెప్పేసి దోశలు తీసుకొని ఇక తన ప్లేట్లో వేసుకుంటాడు. వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవ మొత్తం సత్యం గమనిస్తూనే ఉంటాడు. ఇక సత్యం బాలుతో, రే మీనాని ఏమన్నావురా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక బాలు, నేనేమనలేదులేండి అని చెప్పేసి టకటక భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీనా అస్సలు భోజనం చేయకుండా ఏడుస్తూ బాధపడిపోతూ ఉంటుంది. ఇక బాలు ఏమో, నేనేమైనా రోజు తాగుతున్నానా, తనకి అడిగే తాగాను కదా, పర్మిషన్ కూడా అడిగాను కదా, మరెందుకు ఎంత ఎక్కువ చేస్తోంది, తనని నేను బాగా నెత్తి మీద పెట్టుకున్నట్టున్నానని నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని చెప్పేసి బాలు ఇక తప్పుదారిలో ఆలోచించడం మొదలు పెడతాడు. మీనా కూడా చాలా బాధపడిపోతూ, ఈయన్ని ఎంత అర్థం చేసుకున్నా ఇంతే, ఈయన ఇక మారడు, అందరూ అన్నట్టుగానే ఈయన తాగుబోతు ప్రవర్తన మారదని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది. మరి ఇద్దరి మధ్య గొడవ ఇలాగే కొనసాగనుందా, లేదా ఇద్దరు కలిసిపోనున్నారా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.